హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మరి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే విడుదలవుతున్నాయండి. 10వ తరగతి విద్యార్హతతో కూడా మరి లాస్ట్ గ్రేడ్ ఓకేనా లేదా గ్రేడ్ 4 ఉద్యోగాలను అయితే విడుదల చేశారు. అన్నీ కూడా వన్ బై వన్ మనమైతే క్లియర్గా చూద్దాము. ముందుగా ఈ నోటిఫికేషన్ మనకి కృష్ణా జిల్లా నుంచి మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే విడుదల కావడం జరిగింది. ఓకేనా. Applications are invited from eligible candidate for recruitment of various vacant positions in urban PHCs అండి. ఓకేనా. మరి 17వ తారీఖు నుంచి 22వ తారీఖు మనము అప్లై అయితే చేసుకోవచ్చండి. ఓకే, ఈరోజు అన్నీ కూడా లోకల్ జాబ్సే కాబట్టి లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి కాబట్టి వెంటనే సో మరి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయడానికైతే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఫిల్డ్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఇన్ ద స్పెసిఫిక్ కౌంటర్. డైరెక్ట్ మనము డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి కృష్ణా డిస్టిక్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే దగ్గరలో ఉన్నారో వారైతే మీ యొక్క అప్లికేషన్ డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాలండి. పోస్ట్ లాంటివి అయితే ఏమి కూడా చేయడానికి లేదు మనకి ఇక్కడ ఆప్షన్. ఓకేనా. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాంతోపాటుగా మీ యొక్క 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ అవసరం లేదు, క్యాస్ట్ ప్లస్ స్టడీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫార్మసిస్ట్ 2 అండి, గ్రేడ్ 2 ఉద్యోగాలు ఇవి. కాంట్రాక్ట్ బేసిస్ 2 ఉన్నాయి. 23,393 శాలరీ అయితే ఇస్తారు. సో మరి మస్ట్ పాసెస్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ బీ ఫామ్ కానీ డి ఫామ్ కానీ చేసి ఉండాలి. ఇంటర్ వొకేషనల్ కోర్స్ చేసినా కూడా ఎలిజిబులే అండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఎక్స్పీరియన్స్ లాంటివి అయితే ఏమి కూడా అడగట్లేదు. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి. దీనికి ఎంఎల్టీ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కానీ చేసి ఉండాలి. ఓకేనా, అంతే సింపుల్. ఇంకా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు, గమనించాలి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ 4 ఉన్నాయండి. 18,450. 10+2 ఉండాలి కంపల్సరీగా అండ్ ఎనీ డిగ్రీ కూడా ఉండాలి. ఓకే, పీజీడీసీఏ కోర్స్ చేసిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఓకే. నెక్స్ట్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ లేదా గ్రేడ్ 4 ఉద్యోగాలండి. అవుట్సోర్సింగ్ 10 ఉన్నాయి. ఇవి 15,000 జీతము. 10వ తరగతి చదివి ఉంటే సరిపోతుందండి. ఓకేనా. 22వ తారీఖు లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు. అప్లికేషన్ విధానం కూడా చెప్పాను కదా ఏ విధంగా అనేది. మరి ఓసీ క్యాండిడేట్స్కి 300, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్కి 100 రూపాయల ఫీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫీ అనేది మనము పే చేసి ఓకే ఎక్కడ పే చేయాలంటే మనకు ఒక అకౌంట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారండి, లేదా మనము డీడీ రూపంలో కూడా తీయవచ్చు దీన్ని. సో చూద్దాం ఒక్క నిమిషము గైస్. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరు మీదుగా అయితే మనము ఆ డీడీ తీసి దాన్ని మనము ఈ అప్లికేషన్ ఫామ్తో సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అందరు కూడా గమనించాలి. మరి ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కాబట్టి చాలా త్వరగా ఫిల్ చేస్తారు. వితిన్ 1 monthలోనే రిక్రూట్మెంట్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. సో కంటిన్యూ అవుతాయండి ఇవైతే, త్వరగా తీసేయడం అంటూ ఉండదండి, కంటిన్యూ అవ్వడం అయితే మనమైతే చూడవచ్చు. ఓకేనా. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు చూడండి, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం ఏంటి అనే వివరాలు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీన్నే మనము జిరాక్స్ తీసి ఓకేనా ప్రింట్అవుట్ తీసి మనము అప్లికేషన్ దీంతో పాటుగా 10th ఇంటర్ డిగ్రీ కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా జత చేసి మనము ఆఫీస్లో అయితే డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా. ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ జిల్లా పేరును కామెంట్ రూపంలో తెలియచేయండి, తప్పకుండా మీ జిల్లాలో వస్తే అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.